హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మేము యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ చూస్తానికి బయలుదేరామన్నమాట. మా పిల్లలకు కూడా ఇప్పుడు హై స్కూల్కి వచ్చారు కదండి, పిల్లలకు చూపిద్దామని చెప్పేసి బయలుదేరాము. అయితే బయలుదేరే దారిలో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి కాస్కో, మీకు ఆ కాస్కో కూడా ఒకసారి మీకు అంతా వీడియో చేసి చూపిస్తానండి, అసలు లోపల ఏమేమి ఉంటాయో కూడా. ఇప్పుడైతే టైం లేదని చెప్పేసి కాస్కో దగ్గర అయితే ఆగడం లేదు. ఈ కాస్కో బిల్డింగ్ పక్కనే మీకు గ్యాస్ స్టేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గ్యాస్ అంటే ఆయిల్ అండి, అదే కారుకి పెట్రోలు డీజిల్ అయిపోతే కొట్టించుకుంటాం చూసారా, అట్లాగా వచ్చామన్నమాట. నేను ఫస్ట్లో కొత్తలో వచ్చినప్పుడు, అమెరికా కొత్తలో వచ్చినప్పుడు గ్యాస్ అంటే ఏంటి వీళ్ళు గ్యాస్ అంటున్నారు, గ్యాస్ అంటే మనకి ఇండియాలో సిలిండర్స్ అయిపోతే వంట చేసుకోవడానికి సిలిండర్స్ మారుస్తాం చూడండి, అది అనుకునేదాన్ని. తర్వాత చిన్నగా తెలిసిందనమాట, ఈ పెట్రోల్ డీజిల్ ఆయిల్ కొట్టించేదాన్ని గ్యాస్ అంటారనమాట ఇక్కడ. అదిగో మీకు అక్కడ ఇందాక రెడ్ కలర్లో ఒక ట్యాంకర్ కనపడింది కదండి, అది వచ్చేసి ఆయిల్ అయిపోతే ఫిల్ చేయడానికి వచ్చిందనమాట. మీకు చూపిస్తాను. అదిగో మీకు ఇందాక చూపించానా ట్యాంకర్ అని చెప్పేసి, ఇప్పుడు ఆయిల్ నింపటానికి వచ్చిందనమాట గ్యాస్. ఇది కూడా మొత్తము ఎన్ని ఉంటాయంటే 1, 2, 3, 4 స్టేషన్లు ఉంటాయండి మొత్తము. ఒక్కొక్క దానికి వచ్చేసి 4 ఉంటాయి అన్నమాట. మొత్తం 16, అంటే మొత్తం 16 కార్లకి మనం ఆయిల్ కొట్టించుకోవచ్చండి ఒకే అటంలో. ఇదిగోండి మీకు ఈ కార్లన్నీ అడ్డం ఉండటం వల్ల చూపించలేకపోతున్నాను. అదిగోండి అక్కడ ఒక అతను చూసారా, అక్కడ ఓపెన్ చేస్తున్నాడు, దాంట్లో పైప్ పెట్టేసేసి ఫిల్ చేస్తారన్నమాట భూమిలోకి. దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే అంటే ఇలా దిగి అక్కడ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటుందో లేదోలే, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పేసి నేనైతే దిగి చూపించలేకపోయానండి. ఈసారి కంపల్సరిగా అట్లా ఏమన్నా ఉంటే మీకు దగ్గరగా చూపిస్తాను. ఇంక ఇవి మూవ్ అయిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈ కార్ల అడ్డంలో మీకు సరిగా కనపడుతుందో లేదోలే అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తున్నానండి, ఎట్లాగా ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పేసి. మన వీడియో కోసమే ఈ ట్యాంకర్ కూడా వచ్చి ఫిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, నాకైతే అట్లానే అనిపించింది. చూడండి, ఇదిగోండి మన టర్న్ వస్తుందన్నమాట. ఇంకొక కారు అడ్డం ఉంది. ఇదిగోండి మీకు ఇప్పుడు దగ్గరకు వచ్చాను చూడండి, చూపిస్తున్నాను. ఒక్కొక్క దానికి 4, అటుపక్క 2 ఇటుపక్క 2 కొట్టుకోవచ్చు అన్నమాట ఆయిల్స్. ఇదిగోండి మొత్తము 16 ఉంటాయండి ట్యాంకర్లు. ఈ ట్యాంకర్ అంటే 16 కార్లకి కొట్టుకోవచ్చు ఒకే టైంలో. ఇదిగోండి ఈ కార్ అయిపోయాక మనం ముందు తీసుకొని వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. ఈ సైడ్లో ఒక 2, ఆ సైడ్లో ఒక 2, మళ్ళీ అటుపక్క ఒక 2, అట్లాగా ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటారండి. వెళ్ళిపోతూ ఆయిల్ కొట్టేసేసుకొని వెళ్ళిపోదాము. ఈ ఆయిల్ రేట్లు, ఎట్లా కొట్టించే విధానము, ఇవన్నీ ముందు మీకు పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి వాటిని. ఇదిగో ఇట్లాగా కార్డు అవసరం లేదు, ఇక్కడ మామూలుగా యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేదంటండి. ఓకే, తీసుకొని మనం కలుపు చేసుకోవాలి. రెగ్యులర్ గ్యాస్, ప్రీమియం గ్యాస్. రెగ్యులర్ గ్యాస్ అని 2.89, ప్రీమియం గ్యాస్ మన కార్కి రెగ్యులర్ గ్యాస్, కొన్ని ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ చేయాలి, పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేయాలంటండి. ఓకే, స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఎవరు కార్డు అట్లా అన్ని మొబైల్ యాప్ ద్వారా
పేమెంట్ కూడా యాప్. ఇప్పుడు ఎంత మీరు ఎన్ని లీటర్స్ కట్టిస్తున్నారు ఇప్పుడు దీనికి? ఎంత అమౌంట్ ఇదంతా చెక్ చేస్తుంది? కిందదేమో అమౌంట్, పైదేమో గ్యాలన్ డాలర్స్, పైది ఎంత డాలర్స్, కిందేమో ఎన్ని గ్యాలన్స్ అని. ఓకే. ఒక గ్యాలన్ అంటే ఇండియాలో 3 లీటర్లు. ఇక్కడ ఏంటంటే ఒక గ్యాలన్ ఈక్వల్ టు 2.89, అంటే ఇంచుమించు ఒక లీటర్ ఈక్వల్ టు $1 మన కరెన్సీ ప్రకారం. ఇండియాలో $100 ఉంటుంది, ఏడు కూడా అంటే $85. అది అయిపోయాక చెప్పు. ఇదంతా ఇంకా కాస్కోకి సంబంధించిన ఏరియా మొత్తము మీకు ఇది అయిపోయిందండి. సౌండ్ వచ్చింది, అయిపోయినట్టు సౌండ్ వస్తుంది. ఇప్పుడు $32.13 పడింది కదా. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. రిసిప్ట్ వస్తుంది. ఓకే రండి, కార్లో వెళ్తా మాట్లాడుకుందాం. చూసారు కదండి, అదండి ఆయిల్కి సంబంధించింది. గ్యాస్ ఎలా కొట్టించాలి, ఎన్ని గ్యాలన్స్, ఎంత రేటు, మీకు అది ఒక జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అవన్నీ అపార్ట్మెంట్లు అన్నమాట. కాస్కోకి దగ్గరలో ఉంటుంది. వీలైతే చక్కగా ఎక్కడ ఇంట్లో అయిపోయింది అనుకోండి ఏదైనా వస్తువు, గబుక్కని వెళ్ళి తీసుకోవచ్చు అన్నమాట. షాప్ పక్కనే ఉంది కాబట్టి, అలానే ఆయిల్ కూడా పక్కనే ఉంది కాబట్టి కొట్టించుకోవచ్చు. మాకు అంతే ఇంచుమించు ఒక 10 minutes పట్టిద్దండి మాకు ఇంటికాను కాస్కోకి. ఇగోండి ఇక్కడ అపార్ట్మెంట్లు రెంట్కు ఉన్నాయి, ఓన్గా కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారనమాట దాంట్లో. ఈ బిల్డింగ్ వచ్చేసి DHL ఆఫీస్ అండి. అదేనండి, మనకి ఇండియా నుంచి పార్సిల్స్ వస్తాయి కదా, ఇక్కడికే వచ్చి ఆఫీసు, ఇక్కడి నుంచి మనకి ఎవరెవరికి ఎక్కడికెక్కడికి వచ్చినాయో ట్రాన్స్ఫర్ చేస్తారంట. మరి పెద్ద ఆఫీస్ అండి ఇది. మరి అన్ని చోట్ల మరి ట్రాన్స్ఫర్ చేయాలి కదండి, ఇండియా నుంచి వచ్చినవన్నీ పార్సిల్స్ ఇక్కడి నుంచే వస్తాయంట. మరి ఇంకా ఈ బిల్డింగ్ చూసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి హైవే ఎక్కిపోతున్నాం మనము. ఇక్కడి నుంచి మనము యూనివర్సిటీకి వెళ్ళిపోతాము. ఇదిగోండి దాదాపుకి వచ్చేసామన్నమాట దగ్గరికి. ఈ యూనివర్సిటీ వచ్చేసి ఆన్ హార్బర్ అనే ప్లేస్లో ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా నోవాయ్ కదండి, నోవాయ్ నుంచి ఆన్ హార్బర్లో ఈ యూనివర్సిటీ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూసుకోవడానికి దగ్గరికి వచ్చేసామన్నమాట దాదాపుగా. చూడండి బిల్డింగ్లు ఎంత పెద్దగా ఉన్నాయో. నాకైతే ఇది ఫస్ట్ చూడగానే డెట్రాయిట్ డౌన్ టౌన్ ఉంటుందండి ఇక్కడ, అట్లానే అనిపించింది. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. డెట్రాయిట్ డౌన్ టౌన్ ఇదిగోండి, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ సెంట్రల్ క్యాంపస్. వచ్చేసాను, దగ్గరికి అన్నాను కదా, ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాము. నేను ఫస్ట్ యూనివర్సిటీ అనగానే మనకి వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలు ఉంటాయి చూసారా మన ఇండియాలో, అలా ఉంటాయేమో, లోపల ఒక ప్లేస్ లాగా ఉంటుందేమో, కాంపౌండ్ లాగా ఉండిద్ది అనుకున్నాను. కానీ అసలు ఈ యూనివర్సిటీని చూడగానే ఫస్ట్ ఇది యూనివర్సిటీయా లేకపోతే ఇది ఏమన్నా ఊరికి వచ్చామా అనిపించిందండి. ఇదంతా బస్సు షెల్టర్ అనమాట. అంటే ఇక్కడికి బస్సు వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి పార్కింగ్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళే మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేయాలండి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఫైన్ వేసేస్తారు. ఇది ఒకటి మీకు చూపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి రాస్ ఆఫ్ బిజినెస్ కాలేజ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మెడిసిన్, ఇంజనీరింగ్, ఈ బిజినెస్ కాలేజీ చేసే వాళ్ళకి అందరికీ ఒక్కొక్క యూనివర్సిటీలోనే ఇలా చదువుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది, బిజినెస్ కాలేజ్ బిల్డింగు, మెడిసిన్ బిల్డింగు, ఇంజనీరింగ్ బిల్డింగ్ అని అట్లాగా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మేము రాస్ ఆఫ్ బిజినెస్ కాలేజ్ దగ్గర ఆగామండి. అంటే ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మాకు ఇది తెలియదు అనమాట బిజినెస్ కాలేజ్ అని. మేము లోపలంతా వీడియో తీసుకొని బయటకు వచ్చినాక ఒక బాబుని అడిగామన్నమాట. అట్లా వెళ్తుంటే అతన్ని అడిగాము, ఇక్కడ ఏమేం కాలేజీలు ఉంటాయి, అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటంటే, మీరు ఇప్పుడు బయట నిలబడింది ఈ రాస్ ఆఫ్ బిజినెస్ కాలేజ్ అన్నారు. ఓ అవునా అయితే అని చెప్పేసి, ఈ కాలేజ్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి సీట్ వచ్చిందండి. తను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు కూడా. ఇప్పుడు తను ఈ కాలేజ్లో సీటు తెచ్చుకున్నాడు అనమాట. జాబ్ చేస్తానే చదువుకుంటున్నాడండి. తను చదివేది ఇదే కాలేజ్ అంట.
మాకు తెలీదండి. కొత్త కదా! ఫస్ట్ టైమ్ చూస్తున్నామను. అందుకని ఆ బాబు చెప్పటం వల్ల మాకు ఈ కాలేజ్ అని తెలిసింది. మా పిల్లలకు కూడా ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాము. ఇదిగో ఇట్లా ఆ కాలేజ్ నుంచి ఇట్లా బయటకొచ్చిన తర్వాత ఎదురు ఉన్నయన్నీ ఇల్లుల్లా కనిపిస్తున్నాయన్నమాట మాకు. ఏంటా వీటి గురించి గూడా ఎంక్వైరీ చేసి అడిగితే, ఇవొచ్చేసి హాస్టల్స్ అంటండి. ఇక్కడొచ్చేసి డోమ్ అంటారంట. ఇగో వీటన్నిటిని డోమ్స్ అంటారు. మనమేమో హాస్టల్ అంటాం కదా! ఇక్కడ డోమ్ అంటారంట. అంటే ఇట్లాగా డోమ్ అంటే హాస్టల్స్ లాగా ఫెసిలిటీ ఉంటుంది. ఇల్లులు తీసుకొని రెంట్‌కుండేవాళ్ళు గూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు హాస్టల్‌లో ఉండలేక పక్కన ఒక ఇల్లులా తీసుకొని ఒక నలుగురు, ఐదుగురు కుక్ చేసుకోవచ్చనమాట. కుక్ చేసుకునే హౌసెస్ గూడా ఉన్నాయి. మేమొచ్చిన సండే కదండీ! ఎక్కువ పేరెంట్స్ కనిపిచ్చారు మాకు. ఏంటా ఇక్కడ స్కూల్ బస్ ఉందని అనుకున్నామండి. తర్వాత తెలిసింది అసలు మేము ఇక్కడికి మెయిన్ వచ్చింది గూడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ. ఇక్కడ ఒక మ్యూజియం ఉంటదండి ఈ యూనివర్సిటీలోనే. అది చూపిద్దామని చెప్పేసి పిల్లలకి మెయిన్ కారణం దానికి యూనివర్సిటీ చూసినట్టుండిద్దిలే అని చెప్పి రెండిటికొచ్చాము. ఈ స్కూల్ బస్ ఆగిన ప్లేసేనండి మ్యూజియం ఉన్న ప్లేస్ కూడా. చూడండి స్కూల్ బస్సు. ఈ స్కూల్ బస్సులోనే మా పిల్లలు ఎప్పుడు రోజు స్కూల్‌కి వెళ్తుంటుంటారు. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. నాకు తెలిసి మీ మ్యూజియం చూస్తానికి పిల్లలందరిని తీసుకొనొచ్చిందేమో నోబాయ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడొచ్చి దాదాపుగా అన్ని స్కూల్ బస్సులు ఇలానే ఉంటాయండి. అది నోబాయ్ నుంచి వచ్చిందో, ఫార్మింగ్‌టన్ నుంచి వచ్చిందో అయితే నాకైతే తెలీదు. సరే మనం మ్యూజియం చూస్తానికి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి ఇలా పైకెళ్ళాలి. ఇదిగోండి పైకొచ్చిన తర్వాత మ్యూజియం బిల్డింగ్ చూడండి ఎంత పెద్దదో. ఇదిగోండి చెప్పాను మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ. చెప్తున్న యూనివర్సిటీలోనే ఒక్కొక్క బిల్డింగ్‌కి ఒక్కొక్క మ్యూజియం అని, బిజినెస్ కాలేజ్ అని, ఇంజినీరింగ్ అని, ఇంకా బయాలజీ సెక్షన్ అని, ఇంకా చాలా చాలా ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయంటే లెక్కలేవండి. ఇంకా అయన్నీ అసలు వీడియో తీశాను గానీ చాలా పెద్ద లాంగ్ అవుతుందని చెప్పేసి చాలా వరకు కట్ చేశాను నేనైతే. ఇదిగోండి లోపల టైమింగ్స్. మండే మీకు ఇది క్లోజ్ అండి. ట్యూస్డే నుంచి సండే వరకు ఓపెన్ ఉంటుంది. కాకపోతే 10 to 4 వరకే ఉంటుంది. 4తో క్లోజ్ అండి. మేము ఒక గంట 1 అవర్ ముందెళ్ళామండి. 3కి వెళ్ళామన్నమాట. అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకొని బయలుదేరాము మేము ఇంటి దగ్గర నుంచి. చూడండి లోపల ఎలా ఉందో. ఇది మొత్తము నేచురల్ హిస్టరీ అంటే అదేనండి మనకి ఈ గాడ్జిల్లా, డైనోసార్స్ అవి ఎట్లాగా పుట్టినియి, ఎలా చనిపోయినియి, వాటి గురించి వాటి చరిత్రలు, వాటి గురించి ఉంటదండి. ఈ ఏనుగు దంతాలు, ఈ ఏనుగులుంటాయి గదా పెద్ద పెద్దవి. వాటి గురించి మొత్తము ఇంకా పిల్లలకి సంబంధించిన సైన్స్ హిస్టరీ మొత్తం ఉంటదండి ఇక్కడ. ఇదిగోండి టుడే ప్రోగ్రామ్ అని ఒక డిస్‌ప్లే ఇస్తారనమాట. ఈ టైం నుంచి ఈ టైంకి, ఈ టైం నుంచి ఈ టైంకి ఇవి జరుగుతాయి ఒక్కొక్క దాంట్లో. మొత్తము 4 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్కది జరుగుతది అని చెప్పేసి మీకు ఇక్కడ డిస్‌ప్లే ఇస్తారు. మనం అది చూసుకొని మనం అది చూడాలనుకుంటే ఎళ్ళొచ్చండి. చాలామంది పిల్లల్ని తీసుకొనొచ్చారు ఈ మ్యూజియం చూపిస్తానికి. పైకెళ్దాం రండి. పైన ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. చెప్పానా నేచురల్ హిస్టరీ అని చెప్పేసి. మొత్తం మీకు ఈ డైనోసార్స్‌కి సంబంధించి, అలాగే సముద్రం అడుగుల లోపల ఏమేమి ఉంటాయో, ఆ లోపల జీవులు ఎట్లాగా నివసించినాయి, మొత్తం ఒక డెమో లాగా ఒక బొమ్మల రూపంలో పెట్టారండి. ఇది చూడండి ఎంత పెద్దదో. గాడ్జిల్లా ఫేస్ అట్టుంది అది డైనోసార్‌ది. కానీ ఈ మ్యూజియంలో పిల్లలు చాలా ఇష్టపడ్డారండి. చాలా ఎక్స్‌ప్లోర్ చేశారన్నమాట. ఇలా ఉంటాయా? ఇలా వస్తాయా? అని చెప్పేసి. ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయి కొన్ని. ఇదిగో మీకు చెప్పానా సముద్రం అడుగు లోపల ఏమేమి ఉంటాయో, ఎట్లాగున్నాయో జీవులు ఇదివరకు అని చెప్పేసి మీకు డెమో లాగా అన్నీ డిస్‌ప్లే లాగా పెట్టారన్నమాట. రియల్‌వి అయితే లేవండి ఎక్కడా గూడా. అన్ని బొమ్మల ద్వారా చూపిస్తూ వచ్చారు మనకి.
ఇదొచ్చేసి గాల్లో ఎగురుతదండి. ఎగురుతా నీళ్ళల్లోకి వెళ్ళిపోయి చేపలను పట్టుకొని తినే డైనోసార్ అంటండి ఇది. అసలు భలే అస్థిపంజరంతో భలే ఏసి చూపించారు చూడండి. అదిగో చేపల్ని ఇలా పట్టుకునిద్దని కూడా మనకి సింబాలిక్‌గా లాజిక్ లాగా వేశారు చూడండి. ఈ డైనోసార్‌లోనే మీకు ఇదిగో దగ్గరగా ఒకటి చూపిస్తున్నా చూడండి. పళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. అసలు ఎంత పెద్ద నోరో అనిపించింది. ఇవన్నీ గాల్లో ఎగురుకుంటూ అట్లాగా నీళ్ళలోకి దూకి చేపలను తింటాయి అన్నట్టు చూపించారండి. ఇదిగో మనం ఎట్లా వచ్చాం, మన పుట్టుక ఎట్లా వచ్చింది కోతి రూపాల్లో, మన తర్వాత మన పైన చర్మం వెళ్ళిపోతే మన స్కెలిటన్ అస్థిపంజరం ఎలా ఉంటుందో అంతా మానవులది కూడా చూపించారనమాట. మనుషులు ఎలా ఉంటారు ఏంటి అని కూడా. మరి సైన్స్ మ్యూజియం అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదండి, A to Z. దాని లోపల అస్థిపంజరాలు కూడా చూపించారు. మీకు ఒకటి చూపిస్తారండి. అసలు ఎంత పెద్దదో చూడండి ఇది. మనం డైనోసార్ సినిమాల్లో చూస్తుంటాము, పైన ఎగురుతూ ఉంటాయి చూసారా. ఇదేంటంటే మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా దగ్గరగా చూసాం కదా, చాలా బాగా చేశారు. ఇదిగో చెప్పానా మొత్తం 4 ఫోర్లు ఉంటాయండి. దాని ఎముక అంట ఇది. ఇదిగో పాముల మీద కూడా రీసెర్చ్ చేస్తారంటండి ఇక్కడ. ఇవన్నీ మీకు చూపిస్తున్నాయి ల్యాబ్లండి. అదే డాక్టర్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ల్యాబుల్లో పనిచేస్తుంటారు చూసారా, రీసెర్చ్లు చేస్తుంటారు. మనకి ఏ మెడిసిన్ యూజ్ అవుతుంది, మనకి ఏ మెడిసిన్ పడదు, ఇవన్నీ ఇంకా చేసేది ఇక్కడేనండి, మొత్తం ల్యాబులంట. ఆ సైన్స్ ల్యాబ్లు చూసారా భలే ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి నాకు చూడండి చుట్టూ మీకు చూపిస్తున్నా, రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి టచ్ చేయమని చెప్పారండి, అక్కడ రాశారు ప్లీజ్ టచ్ అని రాశారు. ఏంటని టచ్ చేస్తే మామూలు స్టోన్ లాగా అనిపించింది, కానీ ఇక్కడ చూడండి రకరకాల స్టోన్స్. ఈ పర్పుల్ స్టోన్ అయితే భలే నచ్చింది నాకు. ఈ పర్పుల్ స్టోన్ చూడగానే నాకు అవి గుర్తొచ్చినాయి అనమాట. ఇక్కడ జంప్ షో అని చెప్పేసి నడుస్తుందండి ఇక్కడ అమెరికాలో. ఈ స్టోన్స్తోనే మీకు చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్, ఈ మెడలో వేసుకునే పూసల్లాగా ఒక 4 స్టెప్స్ లాగా చేసి అమ్ముతూ ఉంటారు. మీకు ఒకసారి జంప్ షో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ స్టోన్స్ చూడండి ఎలా కలర్ కలర్గా ఉన్నాయో, చాలా బాగా అనిపించినాయి. ఇన్ని కలర్స్ నేను చూడలేదు ఎప్పుడు, స్టోన్లో ఇన్ని కలర్స్ ఉంటాయని. ఇదిగోండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి DNA లోపల క్రోమోజోములు అంటారు కదా, వాటికి సంబంధించిన ఏరియా అన్నమాట ఇది మొత్తం కూడా. కొన్ని స్క్రీన్ మీద కూడా అన్నీ మనకి చూపిస్తూ ఉన్నారనమాట. టీవీ లాగా పెట్టి, డిస్ప్లే లాగా పెట్టి వేసి చూపిస్తూ ఉన్నారు. ఒకటి చూపిస్తా చూడండి లోపల మీకు ఎలా ఉంటుంది ఏంటని అని చెప్పేసి. దీని లోపలికి వెళ్ళిపోదాము రండి చూపిస్తాను. ఇవన్నీ ఏంటో అనుకుంటున్నాం, మన లోపల అవయవాల్లో ఈ DNA క్రోమోజోములు చెప్తారు కదా, అట్లానేనండి ఇవన్నీ కూడా. అదిగోండి పక్కన స్క్రీన్ మీద కూడా ఇస్తున్నారు మనకి. మా పిల్లలైతే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, అది వాళ్ళ మాటల్లోనే వినండి మీరు కూడా. ఇదంతా అదే న్యూక్లియస్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే RNA మారుతూ ఉంటుంది. లైక్ RNA అంటే DNA నుంచి RNAకి మారి RNA కోడాన్ అంటారు దాన్ని. తర్వాత కోడ్ ఫర్ ఇది RNA పాలిమరేస్. RNA పాలిమరేస్ అంటే RNA వచ్చేసి DNA నుంచి RNA కలుపుతుంది. RNA అంటే మెసేజ్, అది వెళ్ళి RNA పాలిమరేస్ కలుపుతుంది. మెసేజ్ RNA అంటారు.
నేను మా పిల్లలను అలాగా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే మా హస్బెండ్ టీవీ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాడండి. అవి కూడా ఏందంటే ఇక్కడ జరిగే వాటినే వాళ్ళు డిస్‌ప్లే చేసి చూపిస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక మనిషి బొమ్మలాగా పెట్టి కింద బటన్స్ ఇచ్చాడు చూడండి. ఒక్కొక్క బటన్ నొక్కామనుకో ఒక్కొక్క అవయవం మనకి లైట్ ఎలుగుతుందనమాట. అంటే మన లోపల పార్ట్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. దీని గురించి మీ అందరికి తెలిసే ఉంటది గదండీ! మైక్రోస్కోప్ అంటారు కదా! అదే మనం బ్లడ్ టెస్ట్ ఇచ్చామనుకోండి, దీని ద్వారా తెలుసుకొని మనకి లోపల ఏ డిసీజ్ ఉందో చెప్పేసి దానికి తగ్గట్టు మనకి డాక్టర్ దగ్గరికి పంపిస్తే ఆ రిపోర్ట్స్ మెడిసిన్ ఇస్తారు కదా! సేమ్ అలాంటిదేనండి ఇది కూడా. దీని తర్వాత అంతా అయిపోయాక కిందకొచ్చామండి. లోయర్ లెవెల్ అంట ఇది. లోయర్ లెవెల్ కూడా చూసుకోండి, ఎవరైనా ఇక్కడికొచ్చినోళ్ళు మిస్ కావద్దు. కింద కూడా మనకి స్నేక్స్‌కి సంబంధించినవి ఎగ్స్ అవి ఎట్లా ఉంటాయి అవన్నీ ఒక డిస్‌ప్లేలా పెట్టారు. కాకపోతే మాకు టైం సరిపోలేదు. మేము వెళ్ళేసరికి అప్పుడే ఇంకా క్లోజ్ అయిపోతుందనమాట. సరే కింద ఏమున్నాయో చూద్దామని చెప్పేసి కిందకెళ్ళి చూసేసరికి ఇదొక్కటి మాకు కనపడింది. ఇంకా అటు పక్క ఉన్నాయి కానీ ఇంకా అవి క్లోజ్ చేసేసారు. మేము ఇంకా అదొక్కటి చూసుకోలేకపోయాము. ఎవరైనా వచ్చినోళ్ళు పైన కింద 2 కవర్ అయ్యేటట్లు చూసుకోండి. ఇది 4 కల్లా క్లోజ్ అయిపోయింది. ఇంకా అది మ్యూజియం చూసేసుకొని బయటకు వచ్చేసాము. మీకు ఇందాక చెప్పాను కదా బస్సు ఒకటి ఇక్కడ తిరుగుతూ ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి ఇదే వచ్చేసి యూనివర్సిటీ బస్ అంట. అంటే యూనివర్సిటీ చాలా పెద్దది కదండి. అక్కడికి ఇక్కడికి తిరగాలంటే పాపం నడిచి వెళ్ళలేరు కదా పిల్లలు. ఆ క్యాంపస్కి ఈ క్యాంపస్లో ఏమన్నా చూడాలి చెయ్యాలని అన్నా కూడా. అందుకని ఈ బస్సు ఎక్కేసేసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారంట. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. అసలు గోడ మీద ఎట్లా పాకినాయి ఈ చెట్లు అని చెప్పేసి చూస్తుంటే కింద అడుగున 2 చెట్లు ఆల్రెడీ ఉన్నాయి చూడండి. వీళ్ళు కావాలనే ఇలా పెంచారేమో అనిపించింది నాకైతే. ఇంక ఇదంతా ఒక పెద్ద పార్క్ అండి. ఈ పార్కు ఆ పక్కన యూనివర్సిటీ ఇవన్నీ చూస్తుంటే ఏదో మూవీ గుర్తొచ్చిందండి. ముంబై మూవీయా అదే 'ప్రేమికుల రోజు' మూవీ గుర్తుందా మీకు? ఆ సినిమానే గుర్తొచ్చింది సేమ్. ఆ సీన్స్ కూడా కొన్ని చూపిస్తుంటారు కదా, కూర్చొని చదువుకోవటము పార్కుల్లో. అట్లా మాకు అనిపించిందండి. ఇదిగో చూపిస్తా ఉండండి. ఇదిగో అందరూ ఏంటంటే కూర్చొని గ్యాదర్ అయ్యి గ్రూప్స్గా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇదిగో చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. అట్లా ఫన్గా చేసుకునే వాళ్ళు రిలాక్స్ అయ్యి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. నేను మా బాబుతో అదే అన్నా. ఇదిగో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూసారా, అక్కడ పోలీస్ వ్యాన్ ఉంది. అడుగడుగున మీకు సెక్యూరిటీ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉందండి. ఇదిగోండి ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట. ఈ క్యాంపస్ లైబ్రరీ క్యాంపస్ అంటారంట. ఇంకా అక్కడి నుంచి ఇట్లాగా చూసుకుంటూ బయటకు వెళ్ళిపోతా ఉన్నామండి. చాలా దూరం నడవాలండి. అన్నీ ఇవి చూసుకుంటూ బాగా నడవాలి. అందరు పిల్లలే కనిపిస్తున్నారు. ఇదిగోండి పిఎన్సి బ్యాంక్, పిజ్జా, ఈ కాఫీ డే షాప్స్ అన్నీ మనకి దగ్గరలో ఒక చోట ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంకులో ఏందంటే కార్డ్ ఏదో తీసుకోవాలనుకుంటండి. అదేనండి పిల్లలకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మనం మనీ తీసుకోవాలన్నా చెప్పానా సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారని చెప్పేసి. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం ఒక డౌన్ టౌన్. ఈ యూనివర్సిటీలోనే ఒక చిన్న డౌన్ టౌన్ లాగా ఉందండి. అంటే ఇంకా హాస్టల్ పిల్లలు బయటకు వచ్చారనుకోండి, ఫుడ్ తినాలన్నా ఏదైనా షాపింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ మీకు బట్టల షాపింగ్లు ఉన్నాయి. పిల్లలకి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ పక్కనే షాపులు ఉన్నాయి అన్నమాట. ఫుడ్ కౌంటర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదండి. ఈ యూనివర్సిటీలోకి వస్తే అదే చెప్తేనే ఒక ఊరు, ఒక ప్రపంచం. ఇది ఒక ప్రపంచం అన్నమాట. ఇది దాటి బయటికి వెళ్తే మనకు వేరే ప్రపంచం కనపడుద్ది. కానీ దీని లోపలే ఉన్నామనుకోండి, ఇది మొత్తం యూనివర్సిటీ కిందే వస్తుంది. ఇదిగో మీకు పైన షూస్ చూపిస్తున్నా చూడండి. ఇళ్ళ మధ్యలో పైన తీగలకి ఏంటా ఇలా షూస్ కట్టున్నాయి ఎందుకా అని చెప్పేసి అయితే మాకైతే అర్థం కాలేదు. అంటే ఇది మేము ఇంకా యూనివర్సిటీ అయిపోయి ఇంకా బయటకు వస్తున్నాం అనమాట. ఇదంతా యూనివర్సిటీ లోపలే మీకు ఇది మొత్తం కూడా. ఇవన్నీ రెంట్లకి ఇస్తారంటండి ఇల్లులు. యూనివర్సిటీలో ఉండే వాళ్ళకి రెంట్లు కావాలంటే ఇట్లా రెంట్లకి ఇస్తారంట హౌసెస్. అదిగోండి మీకు
చూపిస్తుంది చూడండి. మొత్తం షూస్ అట్లా ఎందుకున్నారు నాకైతే అర్థం కాలేదు. మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళని మాత్రమే అడుగుతున్నాను, ఇండియాలో ఉన్న వాళ్ళని అడగట్లేదండి నేను. ఇంకా అట్లాగా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకా బయటకైతే రాలేదు. ఇదిగోండి దీని లోపల బిల్డింగులు చూడండి. నాకు ఇవైతే ఎలా ఉన్నాయంటే ఈ బిల్డింగులు చూస్తుంటే హ్యారీ పాటర్ సినిమా గుర్తుందా మీకు? అట్లాగా అనిపిస్తుందండి. హ్యారీ పాటర్ సినిమాలో అదేదో బిల్డింగుల లోపలికి తీసుకొని వెళ్ళి పిల్లలకి మాయాజాలం నేర్పిస్తుంటారు కదా, నాకైతే సేమ్ ఈ బిల్డింగులు చూస్తే అట్లానే అనిపించిందండి. ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుర్తు చూడండి, ఇంగ్లీష్ మూవీస్లో చూపించినట్టే అనిపించింది. చాలా వరకు చాలా బాగున్నాయి. ఈ యానా హార్బర్లో యూనివర్సిటీ చూస్తానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ కుకీస్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి టేస్ట్ చూడండి. ఇన్సోమ్నియా కుకీస్ నేమ్ అండి. ఈ షాప్ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను సజెషన్ చేశారండి. ఒకసారి చూడండి భయ్య, లోపల బాగుంటుంది, కుకీస్ కూడా బాగుంటాయి. వాళ్ళంటే మిడ్ నైట్ తినాలనుకుంటే మిడ్ నైట్ కూడా వచ్చి ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్తారంటండి. నోవై నుంచి వచ్చి మరి కొనుక్కొని వెళ్తారంట. సరే అంత స్పెషల్ ఏముంటుందో, నాకు కుకీస్ అంతగా నచ్చవండి ఇక్కడ. సరే టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక కుకీ తీసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళామండి. మీకు ఇక్కడ క్లాసికల్ ప్యాక్ అని ప్యాకులు కూడా అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అదే మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారు ఏ కుకీస్ బాగుంటాయి ఏంటనంటే సరే అని చెప్పేసి ఒక కుకీ అయితే తీసుకున్నామండి. దాని పేరు డబల్ చాక్లెట్ కుకీ అంట. అదొక్కటి మీకు $3 అండి. ఏంది ఒక్క బిస్కెట్ చిన్నది $3 అని అనుకున్నాం మేము. సరే టేస్ట్ చూసామండి, అస్సలు మైండ్ పోయింది. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు చాలా బాగుందండి. ఒక బాక్స్ తీసుకున్నాం, దాంట్లో 6 ప్యాక్ ఇది సూపర్ 6 ప్యాక్ అంట ఇది. సూపర్ 6 ప్యాక్ సో తీసుకున్నాము. బేసిక్లీ దీంట్లో 1 2 4 ఏమో 4 తీసుకుంది ఇవి. 4 ఏమో డబుల్ చాక్లెట్ చంక్ బిస్కెట్స్ తీసుకున్నాం. తీసుకున్నాం. ఇదేంటంటే అయ్యో పీనట్ బటర్. ఇదేంటంటే బ్రౌనీ అంట, బ్రౌనీ విత్ బ్రౌనీ కుకీ. ఇదేంటంటే పీనట్ బ్రౌనీ అది వేడిగా ఉంది. ఇదేమో చాక్లెట్ చిప్ బ్రౌనీ అండి. ఇదేమో పీనట్ బటర్ కుకీ. అది టేస్ట్ చూద్దామని తీసుకున్నాం ఈ రెండు. ఇందాక దీనిదేమో ఈ 4 తీసుకున్నాం. ఇప్పుడు ఈ సూపర్ 6 ఇవి ఎంత పడింది? $20. సూపర్ 6 బ్రౌనీ ఈ బాక్స్ వచ్చేసి మీకు $20 పడిందండి. ఓకేనా? ఇదిగోండి ఇంకా తినడం స్టార్ట్ చేశారనమాట. ఆ పీనట్ బటర్ అయితే అసలు బాగాలేదండి, యావరేజ్గా ఉందన్నారు. ఈ డబల్ చాక్లెట్ అయితే చాలా బాగుందని చెప్పేసి ఇంకా ఈ ఫ్యామిలీ ప్యాక్లా తీసుకున్నాం. అసలు ఇదైతే చాక్లెట్ చిప్ బ్రౌనీ అయితేనండి అసలు మైండ్ పోయింది. నాకైతే ఫేవరెట్ అయిపోయారు నేనైతే. చాలా బాగుందండి, ఎవ్వరు మిస్ చేసుకోదు. ఈ కుకీస్ని డెఫినెట్గా ట్రై చేయండి, ఇదైతే చాలా బాగుంది. పీనట్ బటర్ అయితే బాగాలేదు, అది తీసుకోవద్దు ఎవరు కూడా. ఈ బిస్కెట్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా హాట్గా వేడివేడిగా ఇస్తారండి, అక్కడ తింటేనే చాలా బాగున్నాయి. ఇంటికి తెచ్చినాక ఆ వేడి తగ్గిపోతే ఏమంత అనిపించలేదు. కాబట్టి ఎలా ఉన్నాయో ట్రై చేయండి.